మనతో పాటు మందకృష్ణ మాదిగా ఉన్నారు. ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు మోత్కుపల్లి జాయింట్ ప్రెస్ మీట్ ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పెద్ద దిక్కుగా చూడబడుతున్న మోత్పల్లి నరసింహులు గారు తన ఆవేదన వ్యక్తం చేశాడు కదా. కాంగ్రెస్ పార్టీలో మాదిగల్లోకి అందరికీ ఆవేదన ఉన్నది, కానీ అందరి ఆవేదనకు రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది, అందరి ఆవేదనకు రూపంగా మాట్లాడుతున్నది మా నరసింహులన్న గారు. కాబట్టి నరసింహులన్న గారి ఆవేదనలో మేము కూడా భాగస్వామ్యం కావాలి కాబట్టి మా అన్నతో కలిసి సంయుక్త ప్రెస్ మీట్ పెట్టాం. నెల రోజులుగా మోత్కుపల్లి నరసింహులు గారు మాదిగలకు సంబంధించి కొట్లాడుతున్నారు, కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి స్పందన లేదు. ఎలా చూస్తున్నారు దాన్ని? అంటే కాంగ్రెస్ పార్టీలో మా నాయకులకు కూడా విలువ లేదని, మా నాయకుల మాటలు కూడా విలువనివ్వరని కదా, అది స్పష్టంగా రుజువు అవుతుంది. అంటే మాదిగ ప్రజలన్నా కూడా ఇక కాంగ్రెస్ పార్టీ వదులుకున్నట్టుగానే చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బహుశా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఎస్సీలు అంటే మాలలు, ఎస్సీలు అంటే మాదిగలు కారు, కాబట్టి వాళ్ళ ఓట్లు అవసరం లేదని ఆయన భావించుకున్నట్టున్నది. కాబట్టి మాకు ఇంత తీరని అన్యాయం కాంగ్రెస్ పార్టీ ద్వారా రేవంత్ రెడ్డి గారు చేసిండని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దాని మూల్యం రేవంత్ రెడ్డి గారు చెల్లించుకుంటారని మేము అనుకుంటున్నాం. మీరు బహిరంగానే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, పక్క మోత్కుపల్లి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. మీరు ఇద్దరు కలిసి ఎలా పనిచేయబోతున్నారు భవిష్యత్తులో? విషయం ఏంటంటే, ముందు ఇప్పుడు ఎంఆర్పీ స్టాండ్ అంతకుముందు తీసుకునేదే కదా. ఎంఆర్పీ స్టాండ్ ఇప్పుడు తీసుకునేది కాదు కదా, అది అసెంబ్లీ ఎన్నికల నుంచే ఎంఆర్పీ స్టాండ్ తీసుకున్నది. ఎందుకంటే వర్గీకరణ కోణంలో గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు. ప్రక్రియ ముందుకు నడుస్తున్నది. రేపో మాపో సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి మా స్టాండ్ మేము ముందుకెళ్తున్నది. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో చూసేది ఏంది? రాజకీయ ప్రాతినిధ్యం కదా. రాజకీయ ప్రాతినిధ్యం మాకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నది? కాంగ్రెస్లోనే కదా. ఇప్పుడు 4లో మాకు 3 రావాలి, బీజేపీ 3 ఇచ్చింది. ఒక అసెంబ్లీ ఇచ్చింది, 2 పార్లమెంట్ ఇచ్చింది. 4లో 2 బీఆర్ఎస్ ఇచ్చినట్టుగా చేసింది. 4లో 1 కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు కదా. కాబట్టి ఆవేదన ఎవరికి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఉండాల్సిందే కదా. ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగల తరఫున మాట్లాడుతున్నది నరసింహులన్నే కదా. కాబట్టి నరసింహులన్నకు అండగా ఉండాల్సిన బాధ్యత మా ఉన్నది కాబట్టి మేము కలిసి పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మాదిగ నేతలు ఉన్నారు, కానీ ఒక మోత్కుపల్లి బయటకు వచ్చారు. ఎమ్మెల్యేలు కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మీరు గమనించాలి, ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేయడానికి ఒక బలమైన గొంతుంటే చాలు, ఆ ఆవేదనను అనుసరిస్తారు వాళ్ళు. మీకు ఇప్పుడు రేపు మా సంపత్ కుమార్ ద్వారా మనోళ్ళు ప్రెస్ మీట్ పెట్టిస్తారు, రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిస్తారు, ఇంకో ద్వారా ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టిన ఆయనకే ఉంటుంది మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్, మా అన్నోళ్ళు మాట్లాడేది కరెక్టే అని చెప్పి. అది బయటకు చెప్పాడు కానీ మనసులో ఉంటుంది కదా. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మనసులో ఉన్నది కాబట్టి వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపత్ కుమార్ వచ్చి మాదిగలారా మీరు ఓట్లేయండి కాంగ్రెస్ పార్టీ అని అనే అవకాశం లేదు కదా. తిరుగుమని చూద్దాం. మా సంపత్ కుమార్ను మాదిగలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయని చెప్పి అడుగుమని చూద్దాం. చేయలేడు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పింది మాట్లాడడానికి ప్రెస్ ముందుకు వస్తాడేమో, కానీ మనసులో మాకెంత ఆవేదన ఉన్నదో మా సంపత్ కూడా అంత ఆవేదన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలందరికీ అది ఆవేదన ఉన్నది. 80 లక్షల పైగా ఓటర్లు ఉన్నారని మీరు చెప్తున్నారు. ఎందుకు మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఇంత లైట్ తీసుకుంటున్నారు మీరు? దానికి కారణం మాకు రాజకీయ పలుకుబడి లేకపోవడం, డబ్బు లేకపోవడం కదా. ఇప్పుడు రాజకీయ పలుకుబడి అంటే కాంగ్రెస్ పార్టీలో మాలలకు ఉన్నంత పలుకుబడి మాదిగలకు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే కర్ణాటక మాల. కాబట్టినే రేవంత్ రెడ్డి గారు 4 డిప్యూటీ సీఎంలు పెట్టాలనుకున్నాడు, కానీ నేను ఒక్కనే ఉంటా అని చెప్పి ఆడ ఒప్పించుకొని తెచ్చుకున్నది ఒకటి డిప్యూటీ సీఎం మాలే కదా. 4 పెట్టాలనుకున్నాడు కదా అతను, మాల. ఇప్పుడు వాళ్ళ డబ్బుతో మేము సరితూగలేము కదా. వివేక్ కుటుంబం వేల కోట్ల రూపాయల ఆస్తిపరుల కుటుంబం కదా. మల్లు కుటుంబం కూడా ఆ స్థాయికి ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. వాళ్ళు డబ్బు రాజకీయాలు చేయడంలో వాళ్ళు ముందట్టున్నారు. వాళ్ళు పలుకుబడి రాజకీయం చేయడంలో వాళ్ళకు జాతీయ స్థాయి అధ్యక్షుడు ఉన్నాడు. మాకు రాజకీయంగా పలుకుబడి లేదు, డబ్బు లేదు, గొంతు ఉన్నది, మా జనం ఉన్నది. మా జనాన్ని చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం. బీజేపీ వర్గీకరణ చేస్తుందని మీరు ఆశిస్తున్నారు కదా, ఇంకా ఎన్ని రోజుల్లో జరగబోతుంది? దానికి సంబంధించిన విషయం ఇప్పుడు పెద్దలు ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు నవంబర్ 11 విశ్వరూప మహాసభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల భాగంగా ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో విచారణ జరిగింది. 7 జడ్జీల ముందు, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 జడ్జీల ముందు విచారణ జరిగింది. ఆ విచారణ జరిగే సమయానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీ వర్గీకరణకు అనుగుణంగా అటార్నీ జనరల్ను, సోలిసిటర్ జనరల్ పంపించి వాదింపజేసింది, అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక జడ్జిమెంట్ రిజర్వ్డ్ అయి ఉన్నది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. అది 10 రోజులు వస్తుందా, నెల రోజులు వస్తుందా చెప్పలేము, కానీ జడ్జిమెంట్ ఎప్పుడైనా వస్తుంది. అంటే గౌరవ నరేంద్ర మోడీ గారు వేదిక మీదకి వచ్చినాకనే ఈ ప్రక్రియ కొనసాగిందనే విషయం మా జాతి గమనిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా 30 ఏళ్ళ స్వప్నం నెరవేర్చుకునే క్రమంలో పెద్దలు నరేంద్ర మోడీ గారు మాకు అండగా ఉండడనే అభిప్రాయం రోజు మాదిగల బలపడుతుంది. కాబట్టి
టిక్కెట్ల కేటాయింపులో కూడా బీజేపీ మాకు న్యాయం చేసింది కాబట్టి ఎంఆర్పీస్ పరంగా మేము ఆయనకు అండగుండగా తప్పదు. మీరు బీజేపీకి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తున్నారా ఈ లోక్సభ ఎలక్షన్ సంబంధించి మాదిగల ఓట్లని బీజేపీకి ఓట్లేయాలని చెప్తున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండబడి ఎదిగిన లీడర్లే కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేస్తుందని మాట్లాడుతున్నప్పుడు మరి అంతో ఇంతో సీట్లు కేటాయించిన విషయంలోనూ లేకపోతే వర్గీకరణ విషయంలోనూ ముందుకు వచ్చిన మరి బీజేపీకి పెద్దలు నరేంద్ర మోడీ గారికి మాలంటి వాళ్ళు అండగా లేకపోతే ఎవరు అండగా ఉంటారు? మా మోత్పల్లి నరసింహులను వెంటనే అనలేకపోవచ్చు. మా మోత్పల్లి నరసింహులు గారు ఆ మాట అనలేడు. ఎందుకంటే ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఆయన యుద్ధం మీదకి వస్తున్నాడు. కాబట్టి ఆయనకు మేము మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మాకున్నది. ఎంఆర్పీస్ తీసుకొని రాజకీయ నిర్ణయం ఇప్పటిది కాదు కదా, మొదటి నుంచి తీసుకొని ముందుకు వస్తున్నాం కదా, అందులో మార్పులు ఉండవు. గతంలో కడియం మీద కూడా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ అసలు కడియం మాల కాదు మాదిగ కాదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ బిడ్డకే టికెట్ ఇవ్వడానికి ఎలా చూస్తున్నారు? నిజమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడిన మాటలు ఒక 10 అంశాలు చూడండి, దానికి పూర్తిగా విరుద్ధంగా ఆయన పాలన కొనసాగుతుంది. నేను అందులో 2 చెప్పగలుగుతాను. ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరాలనుకుంటే ఒక పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదులుకొని రావాలి, లేకపోతే రాళ్లతో కొట్టించి చంపిస్తాను అన్నాడు. మరి ఇప్పుడు కడియం సేరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా, ఆయన రాజీనామా చేయకుండానే ఈయన ఆహ్వానించండు కదా. పక్కన మేనిఫెస్టోలో కూడా వాళ్ళు ఆహ్వానించండు కదా. అంటే రాజీనామా చేయకుండా వచ్చేటోళ్ళను రాళ్లతో కొట్టమన్నది ఆయనే, రాజీనామా చేయించకుండా పార్టీలు చేర్చుకున్నది ఇతనే. అదే సమయంలో అదే కడియం సార్ గారి మీద నువ్వు మాల కాదు మాది కాదు ఎస్సీఏ కాదు కదా, నువ్వు ముందు నిజ నిర్ధారణ చేసుకో, నిరూపించుకో, నీ శీల పరీక్ష చేసుకో అని చెప్పి ఆయనే మాట్లాడిండు. మరి నిజ నిర్ధారణ జరగకుండానే, నీ ప్రభుత్వం నిజ నిర్ధారణ చేయకుండానే ఆయన బిడ్డకు ఎస్సీ పేరుతో మళ్ళీ నువ్వు టికెట్ ఇచ్చావు. ఈ 2 ఏం అర్థమవుతున్నాయి? నువ్వే రాజీనామా చేయకపోతే రాళ్లతో కొట్టమన్నావు, ఆయన నువ్వే రాజీనామా చేయకుండా తీసుకున్నావు. నువ్వే అతను ఎస్సీ కాదని నువ్వే చెప్పావు, మళ్ళీ ఎస్సీ టికెట్ నువ్వే ఇచ్చేసావు. ఇట్లాంటి ఒక 20-30 మాటలు అంతకుముందు మాట్లాడేందుకు ఇప్పటికి తేడా కనిపిస్తుంది. ఇది చాలు, రేవంత్ రెడ్డి గారికి విలువలు లేవు. ఎప్పుడు ఏది నోటికి వస్తే అదే మాట్లాడతారు తప్ప ఒక మాటకు కట్టుబడి ఉండడనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. మాలకు సంబంధించిన నేతలు ముఖ్యమంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? మాల లీడర్లకు సంబంధించి ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా పార్టీలో? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకు చెప్పాను కదా, వివేక్ వాళ్ళ కొడుకును గెలిపించుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడని ప్రచారం జరుగుతుంది గెలిపించుకోవడానికి. ఇప్పటికే వాళ్ళ అన్న ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రి దేశంలోనే ఒక పెద్ద రాజకీయ నాయకుడే కాకుండా వెంకటస్వామి గారు పెద్ద పారిశ్రామికవేత్త. వాళ్ళకు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. టిక్కెట్ తెచ్చుకోవడంలో కోట్ల రూపాయలు తారుమారైన విషయం ప్రచారం జరుగుతుంది. గెలిపించుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు నీళ్ళలా ఖర్చు పెడుతున్నారని రుజువు అవుతుంది. ఓకే, మల్లుబట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఓకే, సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. మల్లు రవి కూడా గతంలో ఎంపీగా పనిచేసిండు. వాళ్ళకు ఆర్థిక వనరులు బలంగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు టికెట్ తెచ్చుకునే కాడ ఆర్థిక వనరులను ప్రయోగిస్తున్నారు, రాజకీయ పలుకుబడికి కూడా ప్రయోగిస్తున్నారు. మాకు ఆర్థిక వనరులు లేకపోయా, రాజకీయ పలుకుబడి లేకపోయా, అట్లా మా జాతిని వీళ్ళు అనగదొక్కడానికి కారణమవుతున్నది.